భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు దేశ పౌరుల రక్షణపై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. రేపటి మాక్ డ్రిల్ పై కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, పోలీసులు, ఉన్నతాధికారులతో మాట్లాడనున్నారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దాడుల్ని ఎదుర్కోవడంపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రేపు రిహార్సల్స్ నిర్వహించనుంది. రాష్ట్రాలకు హోంశాఖ కీలక ఆదేశాలు ఇవ్వబోతోంది. అయితే దేశ పౌరులు, సరిహద్దు రక్షణపై ఫోకస్ పెట్టింది కేంద్ర సర్కార్. రేపటి మాక్ డ్రిల్ పై కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, ఒకవైపు పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్ధమవుతున్నాయి, మరోపక్క దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మేలు కోసం దేశ ప్రజలందరూ కూడా ఒకవేళ యుద్ధం జరిగితే ఏ విధంగా సంసిద్ధం కావాల్సి ఉంటుందనే దాని మీద కేంద్రం ఫోకస్ పెట్టింది. సో ఇదే అంశంపైన నిన్న ప్రత్యేకంగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏ విధంగానైతే రేపు అంటే 7వ తేదీన అన్ని రాష్ట్రాల్లో కూడా మాక్ డ్రిల్స్, రిహార్సల్స్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రత్యేకంగా అనౌన్స్ చేశారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వర్చువల్ గా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సిఎస్లు, దాంతోపాటు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేపు జరగబోయేటటువంటి రిహార్సల్స్ ఎలా ఉండాలి, ఆ తర్వాత ఒకవేళ యుద్ధం జరిగితే రాష్ట్రాలన్నీ కూడా ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలనే దాని మీద కొన్ని కీలక సూచనలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి త్రివిధ దళాలు ఇప్పటికే పాకిస్తాన్ ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఒకవైపు బార్డర్ కావచ్చు, మరోవైపు జలాల్లో అరేబియా సముద్రం నుంచి నేవీ, మరోపక్క ఎయిర్ ఫోర్స్, వీళ్ళందరూ కూడా సిద్ధమవుతూనే ఉన్నారు. అయితే పాకిస్తాన్ పదే పదే తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పైగా వైమానిక దాడులు కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. నిజంగా అటువంటి దాడులు చేస్తే దేశంలో ఉన్నటువంటి ప్రజలను కూడా, అంటే ఒకవైపు బార్డర్ను రక్షించుకుంటూనే దేశంలో ఉన్నటువంటి ప్రజలను కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిఫెన్స్ ఏ విధంగానైతే ఉంటుందో, అంటే స్టేట్ పోలీసులు అందరూ కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ యుద్ధ పరిస్థితులు వస్తే, అక్కడ ఏదైనా వైమానిక దాడులు జరిగితే ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా ప్రజలను ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది, వాళ్ళను తరలించాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రజలను అప్రమత్తం చేయాలంటే సైరన్ వ్యవస్థ చాలా కీలకం. సో సైరన్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. నిజంగా ఆ సైరన్లు ఎలా ఇస్తారో అలా ఇచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా వాళ్ళు దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఎలా వాళ్ళు రక్షించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఒకవేళ స్కూల్స్ కావచ్చు, యువత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలా రియాక్ట్ కావాల్సి ఉంటుంది. ఇటువంటి కీలక అంశాలపైన ప్రత్యేకంగా హోంశాఖ కార్యదర్శి అటు రాష్ట్రాలకు కొన్ని కీలక సూచనలు చేయబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రాలకు యుద్ధంతో సంబంధం లేదు, అయినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే రాష్ట్రాలన్నీ కూడా సమాయత్తం కావాలి. ఎలా సమాయత్తం కావాలి ఏంటి, అంతేకాదు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా దీంట్లో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ప్రజల భద్రత కోసం ఒక ప్రత్యేక ప్రణాళికను కేంద్ర హోంశాఖ సిద్ధం చేయబోతుంది. ఓకే రాజు.